నా పేరు వెంకటనాగేశ్వరరావు అండి. పవన్ నాయక్ అని చెప్పేసి మార్చుకున్నారు. తర్వాత అదేవిధంగా ఒక పుస్తకంలో కూడా పెట్టి రాయమని చెప్పారండి. రాసిన తర్వాత నాకున్న ఆర్థిక సమస్యలు మొత్తం అన్నీ కూడా తీరిపోయి ఈ రోజున జేకేఆర్ గారిని మా ఇంట్లో ఒక దేవుళ్ళలాగానే కొలుస్తాం. కానీ ఆయన చెప్పినట్టు సరిగ్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉన్న సమస్యలు కూడా తీరిపోయి మా యొక్క జీవితం అనేది చాలా బాగా సాఫీగా జరుగుతుంది. చాలా బాగుంది. న్యూమరాలజిస్ట్ సంఖ్య చేస్తాం అంటే ఇంతకుముందు మేము ఏంటో అనుకునేవాళ్ళం. ఈ 3 సంవత్సరాల క్రితం జేకేఆర్ గారి దగ్గర రావడం వలన ఆయన చెప్పిన దాని ప్రకారం చేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా కుటుంబ కలహాలు ఇలాంటివి కూడా లేకుండా మా యొక్క జీవితం చాలా బాగా ఆనందంగా. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దైవశక్తిని విశ్వశక్తిని ఆకర్షించాలి అంటే ఏం చేయాలి? ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా నేను దైవాన్ని ఎప్పుడు ఆరాధిస్తున్నాను, విశ్వాన్ని కూడా నేను అఫర్మేషన్ చేస్తూ ఉన్నాను. నాకు జీవితంలో ఎన్ని చేసినా అనుకున్న ఫలితాలు రావటం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. వాస్తవానికి దైవశక్తిని ఆకర్షించడం, విశ్వశక్తిని ఆకర్షించడం చాలా ఈజీ అని చెప్తుంటాను నేను. ఎందుకనంటే దైవశక్తి విశ్వశక్తి మనకి అనుకూలించాలి అంటే ముందు మనం మనసులో ఒకే ఒక నిర్ణయం ఉండాలి. నేను భగవంతుడిని కొలుస్తున్నాను లేక నేను యూనివర్స్ను కొలుస్తున్నాను, దేనివల్ల నాకు తొందరగా పని అవుతుందో అని ఒక టెన్షను భయము మనలో ఉండకూడదు. దైవశక్తి వేరు కాదు, విశ్వశక్తి వేరు కాదు. కొంతమందిలో అయితే శివుడు వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు అని చెప్పి కొన్ని భావాలు ఉంటాయి. కొంతమందిలో యూనివర్స్ని అడిగితే తొందరగా అవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే దైవాన్ని మనం పూజిస్తే తొందరగా పనులు అవుతాయో లేదో, ఇలా రకరకాల డౌటులతో కొన్ని రోజులు దైవంతో, కొన్ని రోజులు యూనివర్స్తో, కొన్ని రోజులు రకరకాల దేవుళ్ళతో మనం మనసులో భావన చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల ఎవరు మనకి ఉపయోగపడరు. ప్రతి వ్యక్తి గుర్తించుకోవలసింది మనస వాచ కర్మణ మనం నమ్మకంతో ఆరాధించాలి. దైవశక్తి వేరు కాదు, విశ్వశక్తి వేరు కాదు. ఈ విశ్వ చైతన్యంలో భగవంతుడైన, యూనివర్స్ అయిన, పంచభూతాలైన ఇవన్నీ కూడా ఒక డివైన్ పవర్. కాబట్టి అటువంటి డివైన్ పవర్ని మనం అందుకోవాలి అంటే ఒక మెగా పవర్ ఎలాగో ఈ డివైన్ పవర్ని మనం అందుకోవాలి అంటే మనం పరిపూర్ణంగా నమ్మకంతో భగవంతుణ్ణి లేక యూనివర్స్ని ఆరాధించాలి. ఉదాహరణకి 2 వ్యక్తులు ఒక వరద వస్తున్న సమయంలో ఒక ఏరును దాటాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి నమ్మకంతో నాకు భగవంతుడు, ఆయన నమ్మే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే ఒక విశ్వాసంతో ఆ ఏరుని దాటడం మొదలుపెట్టాడు. అవలేలగా అవతలకి వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి ఈ యొక్క వరదలో ఈ ఏరును దాటడం సామాన్యమైన విషయం కాదు, అతనైతే వెళ్ళాడు కాబట్టి మనం కూడా ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేసే ముందు ఇతనిలో ఆలోచనలు ఇలా మొదలైనవి. నేను రాముణ్ణి కొలుస్తున్నాను కాబట్టి రాముణ్ణి వచ్చి రక్షించమని మనసులో ప్రార్థన చేశాడు. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత రాముడు మనకు పనిచేస్తాడో లేదో అని చెప్పి కృష్ణుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. తర్వాత యూనివర్స్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. తర్వాత వినాయకుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇట్లా రకరకాలుగా ఈయనకి ఎన్ని రూపాలైతే ఈయన నమ్ముతున్నాడో అన్ని రూపాలని గుర్తించుకుని ఎవరొకళ్ళు చేయిపోతారా అని చెప్పి కాసేపు ఒకళ్ళని లోపల రక్షించమని చెప్తూ ఉన్నాడు. కానీ ఇతనికి ఏం జరిగింది? సగం దూరం వెళ్ళేసరికి ఆ ఏరు సగంలోకి వెళ్ళేసరికి ఆ వరదలో కొట్టుకుపోవడం జరిగింది. దీనికి కారణం ఏమిటి? ఎందుకని అనంటే ఎప్పుడూ కూడా విశ్వాసము అంటే నమ్మకం మనలో సడలకూడదు. దృఢ సంకల్పంతో, దృఢ విశ్వాసంతో నేను నమ్మిన దైవము నన్ను రక్షిస్తాడు అని మీరు ముక్త కంఠంతో పైకి చెప్పండి, లోపలే చెప్పుకోండి. మనసులో నా భగవంతుడు నాకు వెన్నుండి నన్ను నడిపిస్తాడు, ఈ ప్రమాదం నుంచి నేను బయటపడతాను అనే విశ్వాసంతో మీరు గనక దాటి వెళ్ళినట్లయితే ముందు ఎవరైతే ఈ వరదలో ఏరును దాటిన వ్యక్తిలాగా మీ జీవితాలలో ఉన్న కష్టాలన్నిటినీ ఈదుకుంటూ వెళ్ళిపోతారు. మరి మార్గ మధ్యంలో ఇబ్బంది పడేవాళ్ళు, టెన్షన్ పడేవాళ్ళు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈ డివైన్ పవర్ని గుర్తించలేకే భగవంతుడు యూనివర్సు ఒకటే, 2 వేరు కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుని మనస వాచ కర్మణ భగవంతుణ్ణి నమ్ముతూ
నువ్వు నాకు చేస్తున్నావు, చేసేసావు అని ఫీల్ అవ్వాలి. భగవంతుడితో ఎప్పుడూ కూడా నేను నీ దగ్గరికి వస్తాను, నాకు ఇది ఇవ్వు, లేదు నువ్వు ఇస్తే నేను వస్తాను అని అనకూడదు. భగవంతుణ్ణి ఆయన ఇచ్చేసినట్లుగా నువ్వు ఫీల్ అవుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలి. యూనివర్స్తో కూడా అంతే. యూనివర్స్ నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు అని యూనివర్స్తో చెప్పి యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడితోనైనా యూనివర్స్తోనైనా ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉండాలి, వారికి కృతజ్ఞత చెబుతూ ఉండాలి. ఇలా నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి జీవితంలో విజయం వరించి తీరుతుంది. వారికి కష్టాలు నష్టాలు అనేది మీ దరిదాపుల్లో కూడా రావు. నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకము, దృఢ విశ్వాసంతో మీరు ఏది చేస్తే, ఏ భగవంతుడు కొలిసినా మీకు అనుగ్రహం వెంటనే వస్తుంది. సమస్యని నివారించటం ఎవరికి వారు ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది. కానీ ఎవరికి వారు చేయటం అనేది ఈ బిజీ లైఫ్లో అందరి వల్ల కాదు. ప్రాక్టికల్గా చేసిన వారికి తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మరి మా వల్ల కావటం లేదు అనుకునేవారు మేము చేస్తున్న ఆన్లైన్ క్లాసుల్లో ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. మేము వారికి పరిపూర్ణంగా జీవితంలో ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఎలా చేయాలో, ఏం చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుందో అనేది మీతోనే స్వయంగా చేయించడం జరుగుతుంది. అలాగే 1-to-1 సెక్షన్ కూడా ఉంది. ఈ 1-to-1 సెక్షన్లో ఎవరైతే పాల్గొంటారో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, మీలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీలో ఉంది, దాన్ని బయటికి పంపే విధానం ఏమిటి అనేది మీకు క్లారిటీగా తెలియజేసి అలా మీరు చేసే విధంగా మా దగ్గరే మీకు ప్రాక్టీస్ చేయించి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అలా చేయటం ప్రారంభించిన కాడి నుంచి మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది. ఎంతోమంది మా దగ్గరకు వచ్చి వారి జీవితాలలో ఇలాంటి నెగిటివ్స్ని బయటికి పంపించి ప్రతిరోజు ఆనందమే, హ్యాపీగా డబ్బు, ఐశ్వర్యం, ఆనందం, సంపదలతో హ్యాపీగా తొలతూగుతూ ఉన్నారు. వారందరినీ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. మరి మీకు కూడా వారికిలాగా జీవితంలో సక్సెస్ కావాలని ఉంటే ఒక్కసారి మా కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి.